నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మాకు అసలు బాబు గారు వచ్చాకే సంతోషం అనిపించింది. ఎందుకంటే ఏదైనా చేస్తారు ఆయన అని చెప్పేసి. అందులో కూటమి ప్రభుత్వంలో మళ్ళీ 15 వాతావరణం నిన్న మోడీ గారు వస్తున్నారంటే మేము 2015 గుర్తొచ్చింది మాకు. అప్పుడు కూడా మేము అసలు ఇంత పల్లెటూరికి ఒక ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేయటం అనేది మేమైతే కానీ ఊహలో కూడా లేదు. అలాంటిది వచ్చారనేప్పటికీ అసలు సంతోషంతో చుట్టాలేంటి అందరిని పిలుచుకొని మేము శంకుస్థాపనకు హాజరయ్యామని నెట్టుకుంటాను. మాకు పాసులు ఇచ్చారు, బట్టలు పెట్టారు. అయినా జనంలో మేము ఉండాలి, పార్టిసిపేట్ చేయాలి. ప్రధానమంత్రి మోడీ సభకు మేము వెళ్ళాం, మాకు శంకుస్థాపన చేశారని చెప్పుకోవడం ఘనంగా ఉంది. కానీ తర్వాత ఒక 2 ఏళ్ళు ఆ పరిస్థితి బాగానే ఉంది. 10,500 కోట్లు ఇచ్చారు, మేము బిల్డింగ్లన్నీ స్టార్ట్ చేశారు. అమరావతి మేమే చూస్తాము, మా పిల్లలు మనవరాళ్ళ దాకా కాదు. అసలు రాజధాని మనమైనా చూడొచ్చు అనేది ఉంటే కానీ సడన్గా ఆగిపోయినాయి. అక్కడి నుంచి నిధులు కానీ ఏయైనా ఈ రాజకీయ వాతావరణం ఇక వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకండి. మాకు కూడా బాధ అనిపించింది. బాబు గారు ఉన్నంత వరకు మేము వీటి గురించి అసలు ఆలోచించలేదండి. ఆయన అక్కడి నుంచి సుముఖంగా ఉన్నారో లేదో తెచ్చుకున్నారో నిధులు అసలు మాకు ఇదే లేదు. చేస్తాడు ఒకటే మాట, మాకు 10 ఏళ్లలో చేస్తున్నారు కాబట్టి ఆయన కంపల్సరీ చేస్తాడు. బాబు గారిని ఉంచాలనుకున్నాం. కానీ పరిస్థితులు మారిపోయినాయి. మరి నేను 1500 గజాలు మీకు 150 గజాలు ఎక్కువ ఇస్తాను, మరి మాకు ప్లాట్లు వద్దు పొలం కావాలన్న వాళ్ళందరికి పొలాలు ఇస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి మా నాయకుడు ఇక్కడే ఉంటాడు, ఇల్లు కట్టుకుంటాడు అని చెప్పేసి ఇవన్నీ చెప్పి ఒక ఇల్లు ఒకటి గామిచ్చి ఇవన్నీ చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నా అండి. ఇక్కడ అమరావతి ఇక్కడే ఉంటుందని ఖచ్చితంగా చెప్పారు వాళ్ళంతా కూడా. కానీ చేశాక మాట నేను మడిని తిప్పను మాట తప్పను అనే నాయకుడు మరి చేశాక దీన్ని కూడా రాజధాని అంటే శాసన రాజధాని కోసం 34,000 ఎకరాలు అవసరం అండి. 50,000 ఎకరాలు గవర్నమెంట్తో, 54,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్తో. ఇవన్నీ మాకు మరి మీకు మేమేం చేసుకుంటాం, మీరు శాసన రాజధాని సంవత్సరానికి 1 నెల రోజులు 2 నెలలు పెడతారేమో, వాటి కోసం మేము ఈ దారాదత్తం చేస్తాము పిల్లలకి ఇవ్వాల్సిన భూములు. కాబట్టి ఆ రోజు తిరగబడి ఉద్యమం చేశాము. ఆయనకు ఒకటేనండి, చంద్రబాబు గారు చేసింది ఏది నేను చేయకూడదు, ఒకటే ఆయనకి ఇదే. ఆయన చంద్రబాబు గారు వాళ్ళ నాన్నగారు చేశారు, బాబు గారు చేసి ఆపేసిన ఎయిర్పోర్ట్లు కానీ ఔటర్ రింగ్ రోడ్లు కానీ మరి హైటెక్ సిటీలు కానీ రాజశేఖర రెడ్డి గారు ఆపారా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆపారా, రోషి గారు ఆపారా? బాబు గారు చేశారు వాళ్ళు ఏదన్నా మొదలు పెడితే. కాబట్టి ఈయనకు అసలు రాజకీయం అనేది తెలియదండి. ఎంతసేపటికి ఆయన ఎందుకు పదవి ముఖ్యమంత్రి అనే సీటు కోసం వచ్చాడు, ఆ సీట్లో కూర్చున్నాడు. ఎంతసేపటి ఢిల్లీ పోయి మరి వాళ్ళ కాళ్ళకాడ కూర్చునేవాడే, మోడీ మెడలో ఉంచుతా అన్నాడు హోదా కోసం. మరి అంతమంది ఎమ్మెల్యేలను పంపించి నువ్వేం చేసావు అక్కడ? పోయి వాళ్ళ కాళ్ళకాడ కూర్చొని నా కేసులు అయ్యా అంటే ఆయనే మెడ ఉంచి సరేనయ్యా అనేవాడేమో, ఆ రకంగా చేసేవాడేమో మనకి అంతే తెలుసు. ఎందుకంటే ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను దీనికి వెళ్ళా దానికి వెళ్ళా ఏనాడు చెప్పలా. మరి అక్కడి నుంచి ఎన్ని నిధులు తెచ్చాడో దేనికి పెట్టాడో ఒక శ్వేతపత్రం ఏనాడు విడుదల చేసిన పాపాను బాల మేము తెచ్చాం పెట్టామన్నాడు. పప్పు బెల్లాలకి ఇప్పుడు నువ్వు ఇచ్చే మాట్లాడే సంక్షేమ పథకాలు ఇవ్వాలండి. అభివృద్ధి ఉండాలి, సంక్షేమ పథకాలు ఉండాలి. ఏది నువ్వు చేసిన అభివృద్ధి? ఇక్కడే అమరావతి అభివృద్ధి అవుతుంది అని చెప్పి నేను 3 రాజధానుల కాన్సెప్ట్ పెట్టానని చెప్పావు నువ్వు అందరికీ. ఒక చాటకి పెట్టడం ఇష్టం లేదు, అది హైదరాబాద్ చూసి నేర్చుకున్నాను అన్నావు. మరి 3 చాట్ల పోలవరం ఎందుకు అభివృద్ధి చేయాల? నువ్వు పోలవరం చెయ్యాలి కదా, ఇది వదిలే అమరావతి అంటే నువ్వు అభివృద్ధి ఒక్కసాటే గుంపుగా అయిపోతుంది, హైదరాబాద్ చెడిపోయినప్పుడు బాధపడ్డాం అందరం అని చెప్పేసి నువ్వు అన్నావు. ఇవాళ పోలవరం ఎందుకు చేయాల? పోలవరం మీ నాన్నగారు పెట్టింది అది. అసలు అక్కడ ఎవ్వరు వద్దనుకుంటే రాజశేఖర రెడ్డి గారు మేము చేస్తామని చెప్పి అన్ని కోట్ల ప్రాజెక్టు కూడా ఆయన తీసుకున్నాడు. ఆ రోజు మళ్ళీ చంద్రబాబు గారు స్టార్ట్ చేశారు. వచ్చినప్పుడు స్టార్ట్ చేసి నేను చేస్తానని ఏదో వదిలేశారు. మీ నాన్నదని ఆయన ఏమన్నా వదిలేశాడా? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనది ఇది నేను వద్దని ఆయన మళ్ళీ ఆయన తీసుకొచ్చి చెయ్యాలి అని చెప్పేసి ఆయన మరి నేషనల్ ప్రాజెక్టు 4 రాష్ట్రాల మీదకి పోయినా మనీ బెనిఫిట్ ఒక ఆంధ్రాకి ఎక్కువ బెనిఫిట్. అది నువ్వెందుకు చేయలే? అది మరి అది కాకపోతే ఆయనకి ఏంటంటే అండి చంద్రబాబు గారు ఏది మొదలుపెట్టినా చేయకూడదు. ఇదే కాన్సెప్ట్ నదుల అనుసంధానం కానీ రాయలసీమకి ఎక్కువ నదుల అనుసంధానం చేస్తే వాటర్ ప్రాబ్లం వాళ్ళకేనండి ఎక్కువ తీరేది. అది కూడా నువ్వు చేయలేదు. నువ్వు రాయలసీమ బిడ్డగా పనికిరావు, రాజశేఖర్ కొడుకుగా పనికిరావు, ఒక ముఖ్యమంత్రిగా అనిఫిట్టు. ఇక నువ్వు వల్ల ఏంటంటే భారతీయ గారికి ఒక భర్తగా బాగా పనికొత్తావు. ఎందుకంటే ఆమెనేమన్నా అని అనకతలికే మరి మా వాళ్ళు అని కూడా చూడకుండా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఒక అబ్బాయిని బాధి ముసుగులు కూడా దొడికి మరి క్యారీ బ్యాగ్ దొడికి జైల్లో పెట్టారు. అంటే మీ ఆవిడ మీద మీకు ఎంత ప్రేమ అందరికీ తెలుసు. అలాగ నువ్వు భర్తగా పనికొచ్చావేమో కానీ నువ్వు వీటికి అన్నిటికీ అన్ఫిట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు. పైపెచ్చు మమ్మల్ని కూడా ఆడాళ్ళు అని కూడా చూడకుండా మా మీద కేసులు, ఉద్యమంలో బయటకు వస్తే నువ్వు మా ఇంటి ముందు కూడా 2 పోలీసులను పెట్టేవాడు. ఏదన్నా ఇవాళ 500 రోజు మేము 600 రోజు ఏదన్నా చేద్దామంటే
నువ్వు పెట్టి మాకు నోటీసులు పంపించేవాడు ఇంటికి, నువ్వు బయటికి రావడానికి లేదని చెప్పి. ముళ్ళ కంచెలు 30వ సెక్షన్ ఉంది, 144 ఆ సెక్షన్లు బాబుగా ఇప్పుడు నడుస్తున్నాయి. అయ్యి 144, 30 సెక్షన్ బాబు గారు ఉన్నప్పుడు కూడా నడిచినాయి. కాకపోతే మాకు అసలు తెలియలే దాని గురించి, మాకేనాడు అది పెట్టేంత వాళ్ళకి రాల అవసరం. కానీ నువ్వు వచ్చిన కాడి నుంచి అవి నడుస్తున్నాయి అంటాం. బారికి ఆ గల్లీ ముందు కూడా ఇనప కంచెలు వేయటం, ఇది 30 సెక్షన్ అమ్మ మీరు వెళ్ళకూడదు అంటాం. మేము ఎక్కడికన్నా వెళ్తుంటే 144 ఉందమ్మా పోండి ఇంట్లోకి అంటాం. ఈ రకంగా మమ్మల్ని ఏడిపించి ఆడాళ్ళ మీద కేసులు పెట్టి, ఇవాళ కూడా నాకు కోర్టు వాయిదా ఉందండి, ఇంకా మా కేసులు బాగాలేంతవరకు కోర్టులకి వెళ్తున్నాము. ఎక్కడ నువ్వు చేసింది కాబట్టి దీని అంతటికీ ఒక ఎండింగ్ అనేది కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మాకు సంతోషం అనిపించిందండి. కేంద్రంతో సయోధ్య లేకపోతే ఎలా ఉంటుందనేది మాకు అసలు 5 ఏళ్ళు కాదు 7 ఏళ్ల క్రితమే తెలిసింది. 7 ఏళ్ల నుంచే కేంద్రంతో మా సఖ్యత లేకపోతే ఎలా ఉంటుందో, రాష్ట్రం ఎంత అన్యాయం. అది కొత్తగా వచ్చింది రాజధాని, మిగిలినవి అంటే రాజధానులు ఏర్పడినాయి, వాళ్ళు డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లాంటిది వేరే ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్న నెట్టుకొస్తున్నారంటే వాళ్ళకి అభివృద్ధి ఉంది, అక్కడ ఉంది, ఎట్లాగైనా నెట్టుకొస్తారు. ఇప్పుడు మరి కొత్త రాజధాని నిధులు కావాలి, పూలింగ్లో పొలాలు తీసుకున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మాకు దాని అవసరం, కేంద్రం అవసరం చాలా ఉంది. ఇప్పుడు బాబు గారు కూడా కేంద్రంలో కీలకంగా ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం ఏదైనా చేస్తారు అనే నమ్మకం ఉంది. మోడీ గారు వస్తున్నారని కూడా మాకు సంతోషంగా ఉందండి. వరలక్ష్మి గారు, మీరు గత 5 ఏళ్ల కాలంలో కనీసం రోడ్లు తవ్వుకుపోయి కంకర తీసుకుపోతుంటే రైతుల కళ్ళల్లోంచి నెత్తురే వచ్చింది, కన్నీరు కాదు. ఎందుకంటే చూస్తూ చూస్తూ అభివృద్ధిని అంత నాశనం చేసేస్తుంటే అప్పుడు ఏది చేయలేని పరిస్థితి. అలాంటి అమరావతిలో ఈ రోజున రైల్వే జోన్ అని కానీ, లేకపోతే ఆ విమానాశ్రయానికి వాళ్ళు చేస్తున్న రూట్ మ్యాప్ కానీ, ఇవన్నీ చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది? మాకైతే చాలా ఆనందంగా ఉందండి. అమరావతికి ఒక పెద్ద విమానాశ్రయం, ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తలదన్ని విమానాశ్రయం రావాలని బాబు గారు ఇప్పుడు అక్కడ పొలాలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే పక్కన ఇప్పుడు మాకు అక్యూజేషన్ అయితే వాళ్ళు ఇవ్వరండి, ఇది చూశాక వాళ్ళు ఈ పొలాల రేట్లు అమ్ముతాయి, మాకు కూడా అదే పూలింగ్ అయితే ఇస్తామంటున్నారు, వాళ్ళు ముందుకు వస్తున్నారు. బాబు గారికి పొలం ఇవ్వని వాళ్ళు ఎవరు లేరండి, ఆయనకు అంత తెలుసు, ఇస్తారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే మాకు ఇట్లా అక్యూజేషన్ కాదు, పూలింగే ఇస్తాము తీసుకోండి అట్లా అన్నాడు. కాబట్టి అక్కడ కూడా పొలాలు తీసుకొని ఇప్పుడు శంషాబాద్ తలదన్ని అనేది మన రాజధానిలో ఉండాలి, ఒక ఎయిర్పోర్ట్ అనేది ఆయన పెద్దది కట్టాలని చూస్తున్నారు. అట్లాగే రైల్వే జోన్ వచ్చింది మనకి, బార్కి వాళ్ళకైనా పొలాలు ఇవ్వటానికి ఇప్పుడు వాళ్ళ దగ్గర తీసుకోవాలి. కాబట్టి వాటన్నిటికీ ఆయన ఒక 44,000 ఎకరాలు అక్కడ కూడా తీసుకుందాం అనే ప్రతిపాదన పెట్టారు. కంపల్సరీ వాళ్ళు కూడా ఇస్తానికి ముందుకు వస్తున్నారండి. వాళ్ళు పోయినసారి మా ఇచ్చినప్పుడే మేము ఇస్తామన్నారు చుట్టుపక్కల వాళ్ళు, కాకపోతే ఇది అవసరం ఇంతవరకే అనుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ కేంద్రంతో సుముఖంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు అంటే మళ్ళీ బాబు గారు 5 ఏళ్ళు వస్తే అదే తీసుకునే వాళ్ళేమో అవన్నీ ప్లాన్లో ఉండి, ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కానీ పక్కనే ఏమైనా పరిశ్రమలు రావడానికి కానీ ఇవన్నిటికి కూడా అవసరం ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ల్యాండ్ తీసుకుంటున్నారండి వాళ్ళ దగ్గర కూడా. రోడ్లు వేయకపోగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్లు వేయకపోగా ఉండ రోడ్లు కూడా దొవ్వేవాళ్ళు అండి. రేతురు ఆ పైన అదంతా దోమకెళ్ళేవాళ్ళు. మేము వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని గొడవ చేస్తే పోలీసుల చేత కొట్టించి కేసులు పెట్టేవాళ్ళు, పోండి ఏంటి ఇక్కడ కూర్చున్నారని. ఆయన రోడ్లు వేయకపోగా ఉండ రోడ్లు దోముకుపోవటం, పైపెచ్చు అమరావతిని నాశనం చేయటం, ఎక్కడ ఒక లైట్ వేసేవాడు కాదండి. దారిలో యాక్సెస్ రోడ్లు ఎక్కడ ఒక లైట్ లేదు, ఒక్క కథ లేదు. కరకట్ట మీద అసలు ఎంత చండాలంగా ఉందో రోడ్డు. ఇప్పుడు బాబు గారు వచ్చాక ఈ మధ్య హైకోర్టు లాయర్లు రోడ్డు మీద పడిపోయారండి, కిందకి పడిపోతే వాళ్ళు గొడవ చేస్తే అప్పుడు వేసాడు కొద్దిగా రోడ్డు ఆయన ఉన్నప్పుడు, అంతే. ఇప్పుడు మళ్ళీ మొత్తం చక్కగా రోడ్లు ఎక్స్టెన్షన్ వేస్తున్నారు, ఎక్కడికక్కడ అసలు రోడ్లే వేస్తున్నారండి బాబు గారు అయితే. ఇది ట్రాన్స్పోర్ట్ బాగుండాలి, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ కమ్యూనికేషన్ బాగుండాలి, కమ్యూనికేషన్ అని చెప్పి ఆయన బాగా రోడ్లు వేస్తున్నారు. చివరిగా అంటే గత 5 ఏళ్ల కాలంలో 2019 ఎన్నికలకు ముందు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను, లేకపోతే ఏదో మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఇస్తాను, అమరావతి రైతులకి బెనిఫిట్స్ ఇస్తానని చెప్పి ఎట్లయితే మాయ మాటలు చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చారో, మొన్న ఈ మధ్య కూడా బొత్స సత్యనారాయణ గారు మేము మళ్ళీ మరోసారి ఆలోచిస్తాం అమరావతి గురించి అని మాట్లాడే మాటలు కానివ్వండి, రేపు 2029 ఎన్నికల సమయానికి ఇంకేమన్నా హామీలు ఇచ్చినా నమ్మే పరిస్థితి ఉందంటారు. అంటే రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు, ఇతర అంటే శ్రీకాకుళం నుంచి అటువైపు చిత్తూరు దాకా ఎవరూ నమ్మల, ఇంకా మళ్ళీ నమ్మే పరిస్థితులు ఉన్నాయి అనుకోవచ్చు అంటారా ఇక్కడ అమరావతిలో ఎస్పెషల్లీ? ఎవరు నమ్మరండి, అమరావతి కాదు వాళ్ళ రాష్ట్రమే ఈయన నమ్మలేదండి. నమ్మకే 11 సీట్లు ఇచ్చారు. కాకపోతే ఇలాంటి వాడు మళ్ళీ వస్తే ఎట్లా బాబోయ్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి భయమేనండి. ఇప్పుడు కూడా అసలు జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయినప్పుడు, ఎవరైనా జైలుకి వెళ్ళినప్పుడు తప్పితే ఆయన బయటకు వస్తున్నాడండి. నిన్న కూడా ఎంత నోరు వేసుకొని అరుతున్నాడు, అదే గోడ పడిపోయిందని అది అని ఇదని చెప్పి నోరు వేసుకొని అరుతున్నాడు. అదే మీ నియోజకవర్గాలకి ఏం కావాలో మీరు అసెంబ్లీలో అరిశారా వచ్చి?
మీ నియోజకవర్గాలకు 10 మంది అయినా వచ్చి ఏంటి మాకు ఇది కావాలండి అని కనీసం ఒక 3 నిమిషాలు మీకు ఎవరండి స్పీకర్ టైం అడిగితే ఓటర్ల కోసం వచ్చి మాట్లాడాలి కదా. దొంగతనంగా సంతకాలు పెట్టి పోవటం, మీరు అసెంబ్లీకి వచ్చి ఎవరు కనపడకుండా ఎందుకు ఆ పని? మీరు అలాంటి వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చే అర్హత వీళ్ళకి లేదండి. వీళ్ళు వస్తే అసెంబ్లీకి వచ్చి పోరాడాలి వాళ్ళ నియోజకవర్గాల వాళ్ళకి న్యాయం చేయడానికి. లేదా వీళ్ళు ఇంట్లో కూర్చోవాలండి. వీళ్ళు అసలు ఇక్కడ మా ప్రతిపక్షంగా అరిసేది మాత్రం జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడండి. ఎందుకంటే ఆయన అసెంబ్లీలో అరవాలి, అసెంబ్లీలో ఫైట్ చేయండి, లేకపోతే వచ్చి రోడ్ల మీదకి వచ్చి చెయ్యి ఫైట్ నీకేదన్నా అన్యాయం జరిగితే. కానీ నువ్వు ఎక్కడ చచ్చిపోయినప్పుడు లేకపోతే జైలుకి మీ వాళ్ళు ఎవరైనా జైలుకి వెళ్తే అక్కడికి వచ్చి అక్రమ అరెస్టులు అవి అక్రమ అరెస్టులు అంటే నువ్వు అమరావతి రైతులను ఏ రకంగా అరెస్ట్ చేసావు? మాది అక్రమ అరెస్టా? నిజం చెప్పాలంటే మాది ఉద్యమం కాదండి, ఇది అసలు సమైక్యాంధ్ర ఉద్యమం చూడాలి తెలంగాణలో. అది చూస్తే తెలిసిద్ది ఉద్యమానికి అర్థం ఏంటో. మేము నిరసనే చేసామండి, ఇది అసలు ఉద్యమమే కాదు. నిరసన కూర్చొని నీ పాడి కట్టుకొని 1631 రోజులు చచ్చాము అక్కడ కూర్చొని. ఏదన్నా ఒక రెస్పాన్స్ ఒక అధికారి కానీ ఒక పాలకుడు కానీ మా దగ్గరకు వచ్చారండి? ఏంటమ్మా కూర్చున్నారు, ఎందుకు, మీకేం కావాలని అడిగారా? కాబట్టి ఈయన చేసే పనులండి ఒక 2 ఏళ్లే మేము సిఆర్డీఏ చట్టం కోసం 2 ఏళ్ళు కూడా కాదు, 1 సంవత్సరంన్నరే అడిగామండి. ఎవరైనా వస్తే మా చట్టం మాకు జరపాలి, ఇదే మా డిమాండ్ అన్నాం. కానీ సంవత్సరం తర్వాత ఇక చట్టం లేదేమి లేదండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసలు దిగిపోవాలి. ఇదే ప్రభుత్వం నుంచి ఆయన దూరం అయితేనే అమరావతి కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ బాగుపడిద్ది. లెక్కరు, మట్టి, మైన్స్, ఏది ఇసుక ఏది చేయకుండా ఉండాడండి. అన్ని స్కాములు. ప్రజెంట్ మీ వాళ్ళ నువ్వు చేసిన పాపానికి అంటున్నాడు కదా, మన వచ్చి గొడ్డలెప్పు తీసుకొడతా ఒక్కొక్కండి అని. గొడ్డలు నువ్వు ఎప్పది అక్కర్లా, నువ్వు చేసిన పాపానికి వాళ్ళు 30 ఏళ్ళ 5 ఏళ్ల పాలకుల కోసం 30 ఏళ్ళ కెరీర్ని తనఖా పెట్టి ఇవాళ గొడ్డలు వాళ్ళే వంకెలకు తగిలించుకొని యూనిఫారాలు జైల్లో మగ్గే వాళ్ళు జైల్లో ఖాళీగా తిరిగే వాళ్ళు ఖాళీగా తిరుగుతున్నారు. నువ్వేం ఎప్పది అక్కర్లా, ఒక్కొక్కళ్ళే వాళ్ళే ఇప్పుకొని శుభ్రంగా ఇంట్లో పెట్టుకుంటున్నాను. నువ్వు చేసిన పాపానికి మీ నాన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు చేసిన పాపానికి ఐఏఎస్లు బలి అయ్యారు, ఇవాళ ఐపీఎస్లు బలి అవుతున్నారు. ఇంకేందండి ఈయన వచ్చేది? అసలు ఇలాంటి వాడిని రాజకీయంగా అసలు సమాజ్ చేయాలండి. ఇట్లా కూడా కాదు. ఈ కేసులన్నింటినీ కూడా నిందితుడిగా ఉంటే నువ్వేనాడని వెళ్ళావా, కోర్టులకు వెళ్ళావా? పోనీ బాధితుడిగా కొడుకు శ్రీని లేనాడని వచ్చావా? నిందితుడిగా లేవు, బాధితుడిగా లేదు. నువ్వు ఏ రకంగా నువ్వు కోర్టుకు అడుగు పెట్టవు? నువ్వేంటి ఇంకా ముఖ్యమంత్రి ఏంటి? నువ్వేంటి అసలు? నువ్వు అసలు అన్నిటికీ అన్ఫిట్టేనండి. ఈయన మెదలకొని ఈయన కేసులు, ఈయనకి ఏదైనా లావాదేవీలు ఉంటే ఆ కేంద్రంతో సిబిఐ వాళ్ళతో చూసుకొని లావాదేవీలు తప్పకుండా చేస్తున్నాడండి. లేకపోతే ఇన్నేళ్ళు ఎవడు నన్ను ఉంచుతారండి? మేము మొన్న 2-3 రోజులు వాయిదాకు 2 సార్లు డొమ్మా కొడితే పోలీసులు నోటీసులు తెచ్చండి. అదేదో మేము ఘోరాలు నేరాలు చేసిన వాళ్ళకి మళ్ళీ తెచ్చి మీరు రావాల్సిందే, రాకపోతే అరెస్ట్ చేస్తామని వస్తే మళ్ళీ రీకాల్ పెట్టించుకున్నారు. అంటే ఒక న్యాయమా మామూలు మనుషులకి? నువ్వేం చేస్తున్నావు, నీకు న్యాయం ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు? నువ్వు ఇంట్లో కూర్చొని అసలు కూర్చొని మాట్లాడితే ఎవరు చచ్చిపోతే ఆడకొచ్చి గొడవ చేసిన 1 కోటి రూపాయలు నువ్వు ఉండప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి ఎంత ఇచ్చా, నువ్వు ఉండప్పుడు అత్యాచారాలు చేపించిన వాళ్ళకి ఎంత ఇచ్చా, నువ్వు ఉండప్పుడు ఆడాళ్ళని లారీలతో దొక్కించిన వాళ్ళకి ఎంత ఇచ్చావు, సుధాకర్ గారి భార్యకి ఎంత ఇచ్చావు? నువ్వు పోలీసులు ఆ రకంగా కొట్టిన కోసాట కొట్టకుండా ఆయన రోడ్డు పెట్టి పిల్లాడు మీరు వీళ్ళందరినీ ఎంత చేశారండి? గుండులు చేయించావు పోలీస్ స్టేషన్లో. ఏమన్నా అసలు రాజ్యాంగం జరిగాయనండి? రాజ్యాంగాన్ని గౌరవించినాడు ఎవరన్నా ఉండారు అంటే మన దేశంలో జగన్మోహన్ రెడ్డికి ముందు స్థానం ఇవ్వాలండి. రాజ్యాంగం గౌరవించేవాడైతే అమరావతిని ఒప్పుకునేవాడు, మళ్ళీ రాజ్యాంగాన్ని గౌరవించేవాడైతే అసలు ముందు వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెలను కూడా గౌరవించేవాడు. అదొకటి మనం నేర్చుకోవాలి. మనకి ఇక్కడ అందరికీ సమాన హక్కు ఉంది ఆస్తిలో. నువ్వు ఇవాళ గడప లోపల చెల్లెళ్ళు ఇద్దరికి న్యాయం చేయట్లేదు. ఒక చెల్లెం కోర్టుకి ఎక్కింది 6 ఏళ్ళు మా నాన్న చచ్చిపోయి ఏంది నా పరిస్థితి అని, ఒక చెల్లెం మా నాన్న ఆస్తుల్లో నాకు భాగం లేదంటున్నాడు. అసలు నువ్వు పుట్టలేదని చెప్పి నువ్వు సోషల్ మీడియాలో వైరల్ చేయించినాడు. నువ్వా అన్నవి, ఇంకా నువ్వా తోడబుట్టినాడు. అట్లా చేస్తారని ఎంత ఖర్చుండో ఆడపిల్లల మీద అట్లా చేస్తారా? మా నాన్నకు పుట్టలని చెబుతుంటే వాడిని నువ్వు పబ్లిక్గా ఇట్లా చేశారు, ఈ తప్పు నేను చేయమని లేదని చెప్పేవాడు. నీ తప్పు కాకపోతే సైలెంట్ కూరుకున్నావు. కాబట్టి నువ్వు గడప లోపల న్యాయం చేయలా, గడప బయట ఏం చేస్తావని నిన్ను అందరూ అసలు 11 సీట్లకి పరిమితం చేశారు. ఇంట్లో కూడా కూర్చోబెడతారు. రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు సమాధి అవ్వాలండి. మొన్నే మేము బాబు గారిని కలిసాం ఒక 3 రోజుల నాడు. ఆ రోజు చెప్పాం గజిట్ అనేది చేయాలండి. ఈసారి ఎవరు వచ్చినా అసలు అమరావతి ఇంకా చూడటానికి కూడా భయపడాలి. ఆ జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకోహళ్ళు కానీ అసలు అమరావతి పేరు ఎత్తడానికి కూడా భయపడాలంటే ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు ఉందని ఊరుకున్నాం అమ్మ మేము. ఇప్పుడు అదే పనిలో ఉన్నాం. తప్పకుండా గజిట్ చేస్తాము. పార్లమెంటు మనకి మంచి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పారండి. సంతోషం అనిపించింది. మా అందరి సంతోషమేనండి. ఇప్పుడు మోడీ గారు కూడా ఇక ఆంధ్ర ముఖ చిత్రం ఏమైనా మారుస్తారేమని ఆశిస్తున్నామండి.